ఏ సినిమా పాట అన్నా ఇనురి, ఓ పల్లవి, ఓ అనుపల్లవి, చరణం, ఇంకో చరణం గింటే ఉంటది. ఇక తప్పదనుకుంటే ఇంకో చరణం రాస్తుండొచ్చురు. అంతకెక్కువ ఉంటే పబ్లిక్ ఇనర్ కూడా. కానీ జానపదాలు అట్లా కాదు, 5, 10, 100 చరణాలు ఉన్న పాటలు సుతుంటాయి. ఆ నడమ వరంగల్ సీనన్న 200లకు మీద చరణాలతోని పల్లె పాట రాసిండు. మస్తుంటది పాట. ఇక అసలు ముచ్చట ఏందంటే ఇదేదో పాటల పుస్తకం అనుకున్నారు, ఒకటే పాట పుస్తకం అంతున్నది. 5 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, 5,000 చరణాలతోని దునియాలనే పెద్ద పాట రాసి ఇట్లా పుస్తకం అచ్చుపోయించిండు వరంగల్ నుండి ఈ కళాకారుడు. పేరు కుమారస్వామి. చిన్నప్పటికెళ్ళే పాటలు పాడాడు, రాసుడు అంటే మస్తు కాయిషాట. అందరు పోయే తొవల పోతే ఎట్లా అని దునియాలనే పెద్ద పాట రాయాలని శివుని తత్వగీతాన్ని రాసుడు పెట్టిండు. గత 15 సంవత్సరాల నుంచి ఒక పాటను రాయడం జరిగింది, రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. ఇది దాదాపు 100 గంటల పాట. 15 ఏళ్ళు చెమట తీసి 5,000 చరణాలతోని 100 గంటలు వాడినే ఒడవని పాట రాసుడు అంటే మామూలు ముచ్చటేం కాదుల్లో. అంటే 4 దినాలు ఆగకుంటే నొచ్చు. 40 ఏళ్ల కాంచెల్లి పాటలు పాడుతున్నాడట కాక. ఇక ఈ నడమనే సీఎం రేవంత్ రెడ్డి సార్ చేతుల మీదకి వెళ్ళి పుస్తకాన్ని పబ్లిక్ లకు ఇడిచేయండు. పరవా మనోని పాటకు సీఎం సార్ కూడా ఫుల్ ఖుషి అయ్యిండు పో. ముచ్చట తెలిసి హీరో మోహన్ బాబు సార్ కూడా సన్మానం చేసిండు. ఇప్పటికే 50 గంటల పాట రికార్డ్ అయ్యిందంట, ఆయన తొడిపిస్తా అంటున్నాడు. కాక పేరు చెప్పున్నే గిన్నీస్ పోయోళ్ళు వచ్చి రాసుకపోవాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ కాక. ఆకలరా మనోళ్ళ కోసం ఇంకో చరణం అందుకో. పక్క మనిషి